3 years అవుతుంది అన్నదానం స్టార్ట్ చేసి. ఫస్ట్ సంవత్సరం వాళ్ళు మనకు ఒక 100 మెంబర్స్కి వండుకోవడానికి వంట గిన్నెలు లేవు అని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ డాడీ అయితే వంట గిన్నెల కోసము స్పాన్సర్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఏమో ఫుడ్కి హెల్ప్ చేశారు. అప్పుడు ఆ రోజు నాకు అవార్డు ఫంక్షన్ ఉండే హైదరాబాద్లో ఒకటి. నేను అవార్డు ఫంక్షన్కి పోవడం వల్ల కర్రీస్ వండి పెడితేనే మా మామకు కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పేసి నేను టమాటా పప్పు, రసము, వంకాయ టమాటా కూర చేసి వెళ్ళాను. నాకు చాలా గుర్తుంది. అయితే ఆ తర్వాత నుంచి ఆ రోజు టమాటా పప్పు చేసినప్పుడు భోజనం చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తిన్నారంట. ఇంకా పప్పు కూడా సఫిషియెంట్గా సరిపోయింది, ఈజీ ఉంది అనేది ఆ రోజు నేను రిటర్న్ వచ్చినాక మా మామ నాకు చెప్పడం జరిగింది. ఇంకా ఆ రోజు నుంచి లాస్ట్ ఇయర్ జనవరి 22 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు మన అన్నదానంలో పప్పు అనేది ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఆకుకూర పప్పు కానీ, ఇంకా సొరకాయ పప్పు కానీ, దోసకాయ పప్పు కానీ, టమాటా పప్పు కానీ, పుల్లపప్పు, కారం పప్పు, ఇలా పప్పుని చాలా రకాలు చేయడం అయితే నేను నేర్చుకున్నా. నాకు ఒకప్పుడు తెలియదు, నిజమంటే నిజం. పప్పు వండడం వల్ల ఇంత టైం సేవ్ అవుతుందా, ఇంత ఏమంటారంటే వాస్తవాలు మాట్లాడుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ సొరకాయలన్నీ చూడడానికి ఇది చిన్న చిన్నగా ఉన్నాయి. వీటిని గీరి కోసి వండడం అంటే ఇప్పుడు ఎంతసేపు అవుతుంది అంటే 15 minutes అవుతుంది మొదలుపెట్టి. ఒక ½ an hour పడుతుంది నాకు ఇది. కానీ ఇదే ½ an hourలో 5 kg పప్పు కుక్కర్లో పోసిందంటే నేను అన్ని పనులు చేసుకోగలుగుతా. కుక్కర్లో పోస్తే దాని పని అది చేసుకుంటుంది. ఇంకా కొంచెం ఒక ½ an hour ముందు, 1 hour ముందు నానబెట్టుకునే టైం ఉంటే కడిగి నానబెట్టుకుంటే మంచిది. పప్పులు కానీ రైస్ కానీ ముందు నానబెట్టుకొని వండుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. పప్పు కానీ రైస్ కానీ అట్లా మెదుగు అవుతుంది. మెదుగు అంటే తెలుస్తుందా? ఎదుగవుడు వేరు, మెదుగవుడు వేరు. అంటే మంచిగా నీట్గా క్వాలిటీ ఉంటుంది అన్నమాట. అందుకోసం అయితే పప్పుకి నమస్కారం చేస్తున్నా, నా కష్టానికి తోడవుతుంది. మీరందరూ లైక్ కామెంట్ చేయండి అబ్బా, ఎవరు చూస్తున్నారో కానీ. ఇంకా పప్పుని కొనసాగిస్తాను, పప్పుని రక్షిస్తాను, పప్పుని కాపాడుకుంటాను. ఏమంటారంటే అన్ని దినోత్సవాలు ఉన్నాయి, పప్పు దినోత్సవం కూడా చేస్తాను నేనైతే. నాకైతే పప్పుచారు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పప్పుని ఎన్ని రకాలు వండుతారు, ఎలా వండితే ఇష్టము చెప్పండి, ఎలా వండితే ఆరోగ్యం కూడా చెప్పండి. నేను మళ్ళీ పాలకూర, చుక్కకూర పచ్చళ్ళు కూడా నేర్చుకున్నాను, మంచిగా చేస్తున్నా. నిలువ పచ్చళ్ళు మనము పండు మిరపకాయ పచ్చడి, టమాటా పచ్చడి. ప్రస్తుతం అయితే నాకు మా అమ్మ పెట్టించింది కొంచెం ఉంటే అది వాడుతున్నా. కానీ నెక్స్ట్ ఇయర్ కోసము మనకు కావాలని ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేపిస్తున్నాం మా అమ్మతోనే. ఎందుకంటే పప్పు అని చెప్పింది కదా, పప్పుకు ఆవకాయ కానీ ఏవైనా పచ్చళ్ళు అంటే ఆవకాయ ఉంటే మంచిది. అన్ని రోజులు ఆవకాయ ఉండకపోవచ్చు, కొద్ది రోజులైనాక ఆవకాయ పచ్చడి మట్టి వాసన వస్తుంది. కానీ పండుమిరపకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఉంటే మంచిది అనిపించింది. ఇంకా నేను ఇప్పుడైతే అవి కూడా పెట్టిస్తున్నా. మా అమ్మ ఆల్రెడీ 20 kg టమాటా కోసేసిందట. 20 kg పచ్చడి అంటే చాలా రోజులు యూజ్ అవుతుంది మనకు. 20 kg కింగ్ ఫుల్. ఎవరి దగ్గరైనా పచ్చళ్ళు కానీ మిర్చి పౌడర్ కానీ ఏమైనా ఉంటే హెల్ప్ చేయండి. మనకు ఎవరు లేరు ఇక్కడ.